ఇప్పుడు ఆగస్టు 15th వచ్చింది అనుకోండి, స్కూళ్ళలో ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో అందరు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు, కులమత భేదాలు తేడా లేకుండా. కానీ బయటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజలకు, అంటే వాళ్ళ ఇంట్లో పిల్లలకు చెప్పాల్సిన వాళ్ళే వాళ్ళు జెండా పట్టుకోరు. ఆగస్టు 15th అక్కడ ఏదైతే జెండాకి వందనం జరుగుతుందో అక్కడికి రారు. సో మరి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? జాతీయ జెండాను సెల్యూట్ కొట్టడము, దాన్ని గౌరవించడము భారతీయునిగా ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యము, బాధ్యత కూడా. అలాగే ప్రతి ఒక్క ముస్లిం కూడా ఈ యొక్క కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేయాలి. మెల్లిమెల్లిగా ఆ యొక్క పరంపర కూడా స్టార్ట్ అయిపోయింది. చాలా మంది ముస్లింలు ప్రస్తుతం పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎవరైతే దీనికి నమ్మరో వాళ్ళు ఎలాంటి వారు అంటే వాళ్లకు ఇస్లాం యొక్క అవగాహన పూర్తిగా లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత చరిత్ర వాళ్ళకు అస్సలు తెలియదు. అలాగే ఎవరైతే ముస్లిం మత పెద్దలు ఉంటారో పండిత వర్గము వాళ్లకు బోధించట్లేదు. జెండా కోసం చాలా మంది సహాబాలు వారి యొక్క ప్రాణాలే బలిగా ఇచ్చారు. ఒక యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో చాలా సహాబాలు పార్టిసిపేట్ చేశారు. దాంట్లో ఒక సహాబీ ఆ జెండా పట్టుకొని యుద్ధం చేస్తూ ఉంటారు. అయితే దౌర్జన్యపరులు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏ చేతిలో అయితే ఆయన జెండా పట్టుకున్నాడో ఆ చేతిని నరికేస్తారు. ఆయన ఏం చేస్తారు సహాబీ అంటే ఆ జెండాను మరో చేతిలో తీసుకుంటారు. ఈ చేతిలో తీసుకొని మళ్ళీ పట్టుకుంటారు. నా జెండాని నేను కింద పడనివ్వను, ఇది నా గౌరవం అని పట్టుకుంటాడు. అయితే ఆ రాక్షసుడు ఏం చేస్తాడు అంటే ఆ చేతిని కూడా నరికేస్తాడు. ఆ సమయంలో కూడా ఆ సహాబీ ఏం చేస్తారు అంటే ఆ జెండాను ఈ రెండు భుజాలు ఉన్నాయి కదా, భుజస్కంధాల నుంచి ఇలా పట్టుకుంటాడు, నా జెండాను నేను కింద పడనివ్వను అని. అయితే ఆ వ్యక్తి రాక్షసుడు రెండు భాగాలుగా ఆయనకు కోసి చంపేస్తాడు. అయితే వాళ్ళు ప్రాణాలు బలిగా ఇచ్చినా గానీ తమ యొక్క జాతీయ జెండాను కింద పడనివ్వలేదు. కానీ నేటి ముస్లింల పరిస్థితి ఎలా ఉంది? నేటి ముస్లింల పరిస్థితి జెండాను చూసి వాళ్ళు గౌరవించడం లేదు, సెల్యూట్ కొట్టడం లేదు. సెల్యూట్ కొట్టడం ఏం తప్పు కాదు, ఎందుకంటే మనము ఎవరికైతే ఏ సర్వసృష్టికర్తన దేవునికైతే సజ్దా చేస్తున్నామో ఆ యొక్క సజ్దా మనం చేయట్లేదు కదా మన జెండాకి, కేవలం దానికి మనము తల ఎత్తి సెల్యూట్ చేస్తున్నాము ఒక గౌరవపదంగా. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జెండాను గౌరవించడం పట్ల కూడా ఇలాంటి ఆదర్శంగా నిలిచారు. కనుక ముస్లిం సమాజం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నిజంగా అనుసరిస్తే, నిజంగా ప్రవక్త వారి యొక్క ప్రేమ మమకారము తమ గుండెల్లో ఉంటే ఖచ్చితంగా భారతదేశంలో ఉంటూ భారత జాతి యొక్క జెండాను ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా సెల్యూట్ చేయాలి, దానికి గౌరవించాలి.